నీ కుటుంబాన్ని నువ్వే ధైర్యంగా కట్టుకోవాలి. అనేక మందిని సంఘానికి నీ సాక్ష్యం ద్వారా నడిపించాలి. దేవుడు ఆ విధంగా నిన్ను వర్ధిల్లింపచేయునుగా. దేవుడు ఆ విధంగా నీకు తోడై ఉండునుగా. నిన్ను ఏనాడు కూడా ఆయన విడవలేదు. నిన్ను రక్షించుకున్న దేవుడు ఆయన నిన్ను విడిచిపెడతాడు. నమ్మినటువంటి వాళ్ళు విడిచిపెట్టి వాళ్ళ మీదనే మన నమ్మకాలు పెట్టుకొని ఉండొచ్చు. కానీ కన్నీరు మిగులుతుంది. గుండెల్లో దుఃఖం. ఒంటరిగా నిలబడినటువంటి ఆ రోజు నా యేసయ్యే నిన్ను తాకాడు. అందరూ తలలు వంచి కళ్ళు మూసి వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకో. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొందు.
యేసయ్యా కృప చూపయ్యా మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా రాళ్ళు రువుతారని ఫలించకుందువా మన్ను అడ్డుకుందని ఫలించకుందువా రాళ్ళు రువుతారని ఫలించకుందువా ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే పెరిగెను యేసయ్య ద్రాక్షవల్లిగా యేసయ్య 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 ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే పెరిగెను యేసయ్య ద్రాక్షవల్లిగా అంటుకట్టబడి నీవు బహుగా ఫలించుమా అంటుకట్టబడి నీవు బహుగా ఫలించుమా ప్రాణమా నాలో తొందరపడవా ప్రాణమా దిగులు పడబాకి కన్నీరే జీవితం అనుకోబాకి నీ దుఃఖ దినములన్నయూ సమాప్తములయ్యే ఇదిగో నూతన క్రియ చేసే దేవుడు నీతో ఉన్నాడు దావీదుని బలపరిచినట్టు నిన్ను బలపరుస్తా ఆయన మార్గములో నీవు నడిపించుకోవాలి అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా పోరాడుచున్నది అంధకార శక్తులతో అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా పోరాడుచున్నది అంధకార శక్తులతో దేవుడిచ్చు సర్వం కవచమును ధరించుకొని దుపాటి చేవుని స్తుతియాగము చేయుచు దేవుడిచ్చు సర్వం కవచమును ధరించుకొని దుపాటి చేవుని స్తుతియాగము చేయుచు జయమేమో తిరిగా కొరియొల్లకే సాగిపో జయమేమో తిరిగా కొరియొల్లకే సాగిపో జయమేమో తిరిగా కొరియొల్లకే సాగిపో జయమే ప్రార్థన శక్తిలో జయ పరిశుద్ధాత్మ శక్తిలో జయ హల్లెలూయా నీ విశ్వాసములో దేవుడు నీకు జయమిస్తాడు అభిషేకముతో నీవు హల్లెలూయా హల్లెలూయా
విశ్వసించు నేస్తమా. దేవునినే ధరించుకొని దావీదు జయముందినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించినటువంటి ఈ మాటల్ని గుండెల్లో భద్రపరచుకొని ఆ విధంగా సాగిపోదాం. ప్రతి అడుగులో దేవుడు నీకు జయమిచ్చునుగాక. నీ ఆత్మ వర్ధిల్లు కొలదు, అన్ని విషయాలలో నువ్వు సౌఖ్యముగా ఉండవుగాక. అందరూ చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. అందరూ చప్పట్లు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ స్తోత్రాలు. ఈ మధ్యాహ్న వేళ నీ మేఘ స్తంభాన్ని మా మీద నిలిపి, ఈ ఎండవేళ అబ్రహాము గుడారాన్ని దర్శించినట్లుగా ఈ గుడారములోనికి నీ ఆత్మ శక్తిని పంపించావు. నీ బిడ్డల జీవితాల్లో ఓడిపోతున్నటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి విడిపించి జయమిచ్చినందులకై స్తోత్రం. వారి కుటుంబాలు క్షేమంగా ఉండాలి, చేతి పనులు ఆశీర్వదించబడాలి, వాళ్ళ పొలాలు దుక్కటెద్దులు అంతకంతకు దినదిన అభివృద్ధి పొంది నీ బిడలు అనేక మంది జనుల మధ్యలో తలగా ఉండాలి ప్రభు. ఒక రూపాంతర అనుభవంలోనికి నడిపించబడుతుంది, నీ పోలికలోనికి మార్చబడుతుంది. నీ రాకడ కొరకు సిద్ధపడుచు ఉండాలి. ఈ పరిచర్యను ఆశీర్వదించి బహుగా వర్ధిలింప చేయబోతుందలకై నీకు స్తోత్రం నాయన. ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఇచ్చి శరీర సంబంధమైనటువంటి సంతానముతో వర్ధిలింపచి ఆత్మ సంబంధమైన సంతానాన్ని దయచేయండి ప్రభు. ఇది దినదినము ఒక పెద్ద కుటుంబముగా దేవుని కుటుంబం అని పిలువబడాలి ప్రభు. ఇంతవరకు ఈ సేవలో ఆత్మీయ సంగీతాన్ని అందించినటువంటి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. సౌండ్ సిస్టమ్ బిడ్డని మీరు దీవించి వర్ధిల్లింపచేయండి ప్రభా. నీ బిడ్డలు సాయంత్రం చక్కగా కూడుకొని ఆరు బయట మంచి వాతావరణంలో దావీదు వలె నాట్యమాడుతూ పరవశించి నిన్ను స్తుతించి ఘనపరిచి మహిమపరచాలి ప్రభు. కృపాక్షేమాలతో వెళ్ళాలి. ముగింపు మహిమకరంగా ఉండినట్లు సాయించి నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, సహవాసం మనకును సకల పరిశుద్ధులకు రాత్రికి జరిగే సభకని ఈ పరిచర్యకును నిరంతరము తోడై ఉండి కృపాక్షేమాలతో నడిపించునుగాక.